సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. గాయపడ్డ సీఎం జగన్ మాజీ మంత్రి వెల్లంపల్లికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఆ ఆసుపత్రి నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులకు మెడికల్ రిపోర్ట్ చేరింది. మరోవైపు దాడి ఘటనపై వెల్లంపల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే జగన్ పై రాయి దాడి జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. గాయపడ్డ సీఎం జగన్ మాజీ మంత్రి వెల్లంపల్లికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఆసుపత్రి నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులకు మెడికల్ రిపోర్ట్ చేరింది. మరోవైపు దాడి ఘటనపై వెల్లంపల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద జరిగిన రాళ్ల దాడికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేయబోతున్నట్టు మనకు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో డాబాకొట్ల సెంటర్లో ఏదైతే ఈ స్కూలు సమీపంలోనే జగన్ మీద దాడి కూడా రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి పైన గాయం కూడా అయింది. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైన నేపథ్యంలో ఇద్దరు కూడా నిన్న రాత్రే విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆ తగిలిన గాయానికి సంబంధించి చికిత్స కూడా చేర్చుకున్నారు. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విజయవాడ సింగనగర్ పోలీసులకు కూడా వచ్చింది. దీంతో ఆ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా సింగనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతోంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఘటనలో గాయపడ్డారో వెల్లంపల్లి శ్రీనివాస్ స్టేట్మెంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారు అనే అంశానికి సంబంధించి అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఇప్పటికే పోలీసులు 15 బృందాల వరకు కూడా ప్రత్యేక టీములను సిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటుగా టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరితో కూడా మొత్తం కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రధాన స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా ఈ 15 టీముల్లో ఫామ్ చేసి కేసు విచారణ అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఘటన జరిగిందని భావిస్తున్న వివేకానంద స్కూలుకు సంబంధించిన ప్రాంగణం దగ్గరే మనం ఉన్నాం. ఆ స్కూలు ప్రాంగణం మొత్తం కూడా విజువల్స్లో చూస్తే పోలీసులు తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భవనం పైనుంచి దాడి జరిగిందనేది నిన్నటి వరకు కూడా భావించినప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి విచారణ చేసిన క్రమంలో ఏదైతే స్కూలుకు సంబంధించి విజువల్ ఒకసారి మనం చూస్తే స్కూలుకు సంబంధించిన ఈ చెట్లు గుబురుగా ఉన్నటువంటి ఈ 3 చెట్లు ఒక చోట నుంచే దాడి జరిగిందనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు ఈ స్కూలు భవనం పక్కన ఉన్నటువంటి మనం ఏదైతే స్పాట్లో ఉన్నామో అక్కడికి వచ్చే సమయానికి ఈ చెట్టు కింద సుమారు 50 మంది వరకు ఉన్నట్టుగా కూడా అప్పుడు విధుల్లో ఉన్నటువంటి పోలీసుకి సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్కి ప్రాథమిక సమాచారం కూడా అందించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారనే అంశం మీద అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం దర్యాప్తు అయితే అన్ని 15 బృందాలతో అయితే ఆ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇందులో ఈ కేసు విచారణలో అయితే చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే విచారణ అయితే కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉండింది. కీలక ఆధారాలు కూడా అందులోనే ఉంటాయి కాబట్టి దాన్ని సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమైనప్పటికీ కూడా నిన్న విద్యుత్ సరఫరా నిలిపివేయటం, బస్సు యాత్ర సందర్భంగా కేబుల్ అదేవిధంగా సీసీటీవీ కెమెరాకి సంబంధించిన వైర్లన్నీ కూడా తెంచడంతో ఈ బస్సుకి అడ్డంగా ఉంటాయన్న ఉద్దేశంతో తెంపడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది దొరకని పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆ ఫుటేజ్ని సేకరించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఇక కేసు నమోదు చేసిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన ఏ సెక్షన్లతో ఈ కేసు నమోదు చేస్తారనేది కొంత ఆసక్తిగా మారింది. భోగి అయితే శ్రీకాంత్, నిన్న జరిగిన ఘటనకి సంబంధించి డ్రోన్ విజువల్స్ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడి నుంచి రాయి వచ్చిందనేది కూడా గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? అంటే ఉదయం నుంచి కూడా డ్రోన్ ద్వారా కూడా విజువల్స్ చూస్తున్నారు. ఘటన జరిగినటువంటి స్పాట్ ప్రస్తుతం మనం ఉన్న దగ్గర నుంచి ఏదైతే స్కూల్ కాంపౌండ్లోంచే ఈ రాయి వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఎంత మేర డిస్టెన్స్ ఉంది జగన్కి అదేవిధంగా దాడి చేసిన ఆగంతుకుడికి మధ్య ఎంత దూరం ఉంది అనే అంశాన్ని గుర్తించడానికి, అదేవిధంగా ఈ బస్సు ఆగి జగన్ అభివాదం చేసే సమయంలో సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎంతవరకు డిస్టెన్స్ ఉంది, ఎక్కడెక్కడ నుంచి రాయళ్ళు
విసరడానికి అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లు గుర్తించడానికి డ్రోన్ ద్వారా మొత్తంగా ఆ రూట్ మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఈ రాళ్ల దాడికి ముందు ఎక్కడైనా ప్రయత్నం చేశారని అనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు డ్రోన్ విజువల్స్ ద్వారా అయితే కీలక వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో ఘటన జరిగిన సమయంలో సామాజిక మాధ్యమాల్లో అప్పటికే వేచి ఉన్నటువంటి ఎవరైతే ఆ రూట్లో అభిమానులు ఉన్నారో వాళ్ళు తీసిన వీడియోలను కూడా ప్రస్తుతం క్రోడీకరిస్తున్నారు. అందులో ఏమన్నా విలువైన ఆధారాలు ఏమన్నా ఉంటాయా అనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒకవైపున సీసీటీవీ ఫుటేజ్ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపున సామాజిక మాధ్యమాల్లో తీసిన హల్చల్ చేస్తున్న వీడియోలను కూడా క్రోడీకరిస్తున్నారు. ఇక డ్రోన్ షాట్స్ ద్వారా కూడా ఎటువైపు నుండి దాడి చేయడానికి అవకాశం ఉంది అనే అంశాలు ఉన్నటువంటి భవనాలు కానీ ప్రాంగణాలు కానీ అన్ని ఈ రూట్లో ఒక 500 మీటర్ల పైన పరిశీలన అయితే కొనసాగిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.